అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. సో, ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే బేసిక్‌గా గేట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఆ గేట్ ఎగ్జామ్ గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది ఆల్రెడీ గేట్ ఎగ్జామ్ గురించి వినుంటారు. కొంతమంది విన్నా దాని గురించి క్లారిటీగా తెలియకపోయి ఉండొచ్చు. మరి కొంతమంది అసలు గేట్ ఎగ్జామ్ గురించి వినకపోయి ఉండొచ్చు కూడా. సో, ఇవాల్టి ఈ వీడియో ఈ 3 టైప్ ఆఫ్ స్టూడెంట్స్‌కి కూడా హెల్ప్ అవుతుంది. సో, బేసిక్‌గా కంప్లీట్‌గా క్లారిటీ చెప్తాను కాబట్టి అందరికీ ఒక మంచి ఐడియా అనేది వస్తుంది గేట్ ఎగ్జామ్ మీద. రాయాలా? వద్దా? అనేది కూడా మీకు ఒక మంచి క్లారిటీ. సో, రాస్తే బెనిఫిట్స్ ఏంటి? రాయకపోతే ఏం మేబీ మిస్ అవుతాం అనేది నేను డీటెయిల్‌గా చెప్తాను కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో దట్ విల్ గెట్ ద కంప్లీట్ ఐడియా అనమాట. ఓకే. సో, ముందుగా వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఈ వీడియో అనేది ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. మేబీ మీ కాలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా! అన్నిట్లో పోస్ట్ చేయండి. బికాజ్ గేట్ ఎగ్జామ్ అనేది ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఏదైతే చాలామంది చాలా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ దెన్ ఈ ఎగ్జామ్ కనుక మీరు సీరియస్‌గా తీసుకొని ఎలాగైతే మీరు ఐఐటీ, జేఈఈకి ప్రిపేర్ అయ్యారో మీ 12థ్ క్లాస్‌లో ఆ రేంజ్‌లో దాంట్లో మేబీ 20% ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ అయినా దానివల్ల వచ్చే రిజల్ట్స్ అనేవి మీకు లైక్ చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి ఇన్ ఫ్యూచర్. సో, అందువల్ల అందరికీ షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఛానల్ కొత్తది సబ్స్క్రైబ్ చేయాలని నేను కొత్తగా చెప్పాలా? అది కూడా చేసేయండి. బేసిక్‌గా ముందుగా గేట్ ఎగ్జామ్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఈ గేట్ ఎగ్జామ్ పేరు గేట్ అయినా లేకపోతే దానికైనా ఫుల్ ఫామ్ ఉందని తెలుసుకోవాలి కదా! సో, బేసిక్‌గా ఇది ఎగ్జామ్ పేరు గేట్ కాదు యాక్చువల్‌గా. గేట్ అనేది షార్ట్ ఫామ్. దాని ఫుల్ ఫామ్ ఏంటి అంటే బేసిక్‌గా జీ అంటే గ్రాడ్యుయేట్, ఏ అంటే యాప్టిట్యూడ్, టీ అంటే టెస్ట్, ఈ అంటే ఇంజినీరింగ్ అనమాట. సో, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్. సో, ఈ యొక్క ఈ అనే పదం ఏదైతే ఉందో అది చాలా మిస్‌లీడింగ్ పదం. ఎందుకు? నేను ఏమని చెప్పాను? ఈ అనేది ఇంజినీరింగ్ అని చెప్పానా? సో, ఈ అంటే ఇంజినీరింగ్ అనే పదం ఉంది కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఈ యొక్క గేట్ ఎగ్జామ్ అనేది మనకి కాదు, ఓన్లీ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి అనుకుంటారు. బట్ దెన్ నేను మీకు ఎలిజిబిలిటీ చెప్తే మీరు షాక్ అవుతారు. ఈ ఎగ్జామ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే బీటెక్, బీటెక్‌తో పాటు బీఫార్మ్ కూడా. ఓకే. బీఫార్మ్ ఎలిజిబుల్, బీఫార్మ్‌తో పాటు బీఆర్క్ ఎలిజిబుల్, దాంతోపాటు బీఎస్సీ రీసెర్చ్ ఉంటుంది కదా! సో, బీఎస్సీ ఎలిజిబుల్, బీఎస్సీ ఎలిజిబుల్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. సో, ఫార్మ్ డి ఎలిజిబుల్, ఫార్మ్ డీతో పాటు ఇంకెవరు ఎలిజిబుల్ అన్నా అంటే ఎంబీబీఎస్ కూడా ఎలిజిబుల్. ఎంబీబీఎస్‌తో పాటు ఇంకెవరు ఎలిజిబుల్ అన్నా అంటే ఎంఎస్సీ ఎలిజిబుల్, ఎంఎస్సీతో పాటు ఎంఏ ఎలిజిబుల్, ఎంఏతో పాటు ఎంసీఏ ఎలిజిబుల్ ఆర్ వీటికి ఏదైనా ఈక్వివలెంట్. సో, ఎంసీఏకి ఏదైనా ఈక్వివలెంట్ ఉంటుంది కదా! అది ఎలిజిబుల్. దాంతోపాటు ఇంకెవరు ఎలిజిబుల్ అంటే ఇంటిగ్రేటెడ్ ఎంఈఏ ఎవరైతే చదువుతారో వాళ్ళు ఎలిజిబుల్. ఇంటిగ్రేటెడ్ ఎంఈతో పాటు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉంటుంది చూసారా? సో, కొంతమంది చేస్తారు. అది ఎలిజిబుల్. దాంతోపాటు ఇంకెవరు ఎలిజిబుల్ అంటే బీఎస్సీ ఎలిజిబుల్, బీఎస్సీతో పాటు బీఏ ఎలిజిబుల్. సో, బీఎస్సీ వాళ్ళు చెప్పావు కదా అంటే చెప్పాను. సో, యాహ్! బీఏతో పాటు బీకామ్ ఎలిజిబుల్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఎలిజిబుల్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీతో పాటు ఇంకెవరు ఎలిజిబుల్ అంటే ఇంటిగ్రేటెడ్ బీఎస్ఎంఎస్ అయితే ఈ మధ్యకాలం నేను చెప్పాను కూడా ఐఐటీ మద్రాస్‌లో ఈ యొక్క డిగ్రీ గురించి. ఆ టైప్ ఆఫ్ డిగ్రీ వాళ్ళకి కూడా ఎలిజిబుల్. సో, ఎనీథింగ్ ఏదైతే మన బీఈ, బీటెక్ అండ్ బీఆర్క్ ఈ మూడిటికి ఈక్వివలెంట్ ఏవైతే డిగ్రీస్ ఉంటాయో బ్యాచిలర్ డిగ్రీస్ అవన్నీ ఎలిజిబులే. యాక్చువల్‌గా బిఫోర్ లాస్ట్ ఇయర్, సో 2020 వరకు ఓన్లీ ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉంటారో బీటెక్ గురించి చెప్పుకుందాం. సో, బీటెక్‌లో స్పెసిఫిక్‌గా మాట్లాడుకుంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉంటారో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ ఆబ్వియస్లీ ఎలిజిబుల్. ఇది గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కాబట్టి. సో, ఓన్లీ ఫైనల్ ఇయర్ కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉండేవారు. బట్ 2021 నుంచి యాక్చువల్‌గా ఇంకా 2022ది అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు. బట్ 2021లో మాత్రం థర్డ్ ఇయర్స్‌ని కూడా ఎలిజిబుల్ చేశారు. ఓకే. సో, ఈ మిగతా ఏవైతే ఉన్నాయో డిగ్రీస్ వాటన్నిటిలో కూడా కరస్పాండింగ్. సో, ఇప్పుడు మీరు లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ డి అనుకుందాం. ఓకే. సో, ఫార్మ్ డీలో ఎవరు ఎలిజిబుల్ అంటే ఫార్మ్ డీలో ఎవరు ఎలిజిబుల్ అంటే కరెంట్లీ థర్డ్ ఇయర్ కానీ, ఫోర్త్ ఇయర్ కానీ, ఫిఫ్త్ ఇయర్ కానీ, సిక్స్త్ ఇయర్ కానీ ఆర్ ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్. అదేవిధంగా సో, నేనేం చెప్తున్నానంటే సో, 10 + 2 + 3 కెన్ బి కరెంట్లీ పర్సూయింగ్ వీళ్ళందరూ ఎలిజిబుల్. సో, 10 అంటే ఏంటన్నా అంటే 10థ్ క్లాస్ వరకు. 2 అంటే మన ఇంటర్ 2 ఇయర్స్ ఇంటర్ ఉంటుంది కదా! వాళ్ళు ప్లస్ థర్డ్ ఇయర్. దిస్ వాజ్ ఫర్ 2021. చాలామంది అంటుంది ఏంటి అంటే 2022 కూడా సేమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, థర్డ్ ఇయర్స్ కూడా రాయొచ్చు అనేది చాలామంది అంటున్నారు. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మీరు కాలేజ్‌లో ఉన్నప్పుడే సో, కాలేజ్‌లో ఉన్నప్పుడు మీకు 2 అటెంప్ట్స్ ఉంటాయి. ఏది? ఒకటి థర్డ్ ఇయర్ అటెంప్ట్, ఒకటి ఫోర్త్ ఇయర్ అటెంప్ట్. సో, మీరు ఈ కాలేజ్‌లో ఉండగానే మీరు 2 సార్లు గేట్ రాయొచ్చు. ఈ 2 సార్లు కనుక ఒక్కసారైనా సరే మీకు గేట్‌లో మంచి మార్క్స్ వస్తాయి. ఒకవేళ థర్డ్ ఇయర్‌లో వస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అది కాదు అనుకుంటే మీరు ఆల్రెడీ థర్డ్ ఇయర్ ప్రిపేర్ అయ్యి దాంట్లో అటెంప్ట్ చేస్తారు కాబట్టి మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో, ఆ ఎక్స్పీరియన్స్‌తో మీరు మళ్ళీ ఇంకొంత బాగా ప్రిపేర్ అయ్యి
4th ఇయర్ రాసి మీకు మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, సో మీరు కాలేజ్ నుంచి బయటికి వెళ్ళకముందే మీకు గేట్లో మంచి మార్క్స్ వస్తే ఆ గేట్ ఎగ్జామ్ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ అన్నీ మీరు కాలేజ్ కంప్లీట్ చేయకముందే పొందొచ్చు. సో ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే నేను అగైన్ చెప్తాను. సో ఫర్ నౌ దీస్ ఆర్ ది ఎలిజిబుల్ బ్రాంచెస్ అనమాట. ఐ మీన్ బ్రాంచెస్ అంటే ఎలిజిబుల్ డిగ్రీస్ అనుకోవచ్చు, ఎనీథింగ్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే వీళ్ళు ఎవరైనా రాయొచ్చు. బేసిక్గా చెప్పాలంటే బీఈ, బీటెక్, బీఆర్క్ వాటి ఈక్వివలెంట్ వాటికి సంబంధించినవి ఆర్ ఎనీ బ్యాచిలర్స్ ప్లస్ వాట్ రాయొచ్చు. బ్యాచిలర్స్ కాకుండా మాస్టర్స్ కూడా రాయొచ్చు. ఎందుకు అంటే బ్యాచిలర్స్ కంటే ఎక్కువ, సో బీటెక్ అనే ఉద్దేశం బీటెక్ అని కాదు, సో బ్యాచిలర్స్ కంటే ఏదైతే ఉంటారో ఎక్కువ ఎవరైనా రాయొచ్చు. అండ్ దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు. సో మీరు ఎన్నిసార్లు అయినా గేట్ రాసుకోవచ్చు. ఓకే, సో బేసిక్గా ఇది ఆల్ అబౌట్ ఏంటి చెప్పండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మన ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంతా బాగానే ఉందన్న. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చే అంటే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, సో బేసిక్గా ఈ గేట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ గేట్ ఎగ్జామ్ మోర్ ఆర్ లెస్ లైక్ మీ 12th క్లాస్లో మీరు రాసే ఐఐటి జేఈ ఎగ్జామ్ ఉంటుంది చూసారా, మోర్ ఆర్ లెస్ అలాంటిది. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మీకు ప్రీమియర్ కాలేజెస్ ఇన్ ఇండియా లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ఓకే, IIITs, GFTIs. సో వీటిలో మీకు అడ్మిషన్ అనేది వస్తుంది కదా. అదేవిధంగా మీకు ఈ గేట్ ఎగ్జామ్లో మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు ఏంటి అంటే ఎంటెక్ కానీ, ఎంఈ కానీ, ఆర్ ఈవెన్ పిహెచ్డి కానీ, ఓకే, ఇవి మీకు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఫ్రమ్ ఇండియా లైక్ ఐఐటి, ఎన్ఐటీస్, ఓకే, IIITs. సో వీటిలో మళ్ళీ చేసే అవకాశం వస్తుంది. సో మ్యాక్సిమం గేట్ రాసేది ఎవరంటే ఎవరైతే 12thలో సరిగా మేబీ చదివినా ఎగ్జామ్లో పర్ఫామ్ చేయలేక ఎవరికైతే ఈ యొక్క ప్రీమియర్ కాలేజెస్లో అడ్మిషన్ దొరకలేదో వాళ్ళు మ్యాక్సిమం రాస్తూ ఉంటారు. సో మన గేట్ వల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఇది ఒకటేనా, ఓన్లీ మనకి ఎంఈ, ఎంటెక్ ఆర్ ఓన్లీ ఐఐటీస్లో నెక్స్ట్ ఫర్దర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ చదవడానికి నథింగ్ మోర్ దెన్ దట్ అంటే డెఫినెట్లీ మోర్ దెన్ దిస్. నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఒకవేళ గేట్లో మంచి ర్యాంక్ దట్ ఈస్ అండర్ 500 కంటే తక్కువ ర్యాంక్ కనుక మీకు వస్తే కనుక మీకు డైరెక్ట్గా పిఎస్యూస్లోంచి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. ఇంకా తక్కువ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ బిలో 100 ఆర్ సంథింగ్ లైక్ దట్ వస్తే మేబీ డైరెక్ట్ ఇంటర్వ్యూస్ కాకుండా డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఇక్కడ పిఎస్యూస్లో. సో నా పిఎస్యూస్ అంటే ఏంటన్నా అంటే, సో మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే దిస్ ఆర్ నథింగ్ బట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. సో అయినా మాకు ఏమర్థం కాలేదన్నా. సో డెఫినేషన్ చెప్తే ఏమర్థం అవుద్ది అంటే ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థం అవుతుంది చూడండి. సో పిఎస్యూకి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మన ఓఎన్జీసీ కానివ్వండి, ఓకే, ఎన్టీపీసీ కానివ్వండి, ఇంకా అన్నా అంటే గెయిల్ ఉంది కదా అది కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, హెచ్పిసిఎల్ కానివ్వండి, ఆల్ దిస్. సో ఇంకా చెప్పుకోవాలంటే బోల్డ్ హెచ్పిసిఎల్, పీజీసీఐఎల్, బిహెచ్ఈఎల్, బార్క్, డిఆర్డిఓ, ఎన్హెచ్పిసి. సో అన్నిటికీ సేమ్ క్రైటీరియా ఉంటుందని లేదు. సో అందరికీ 500 బిలో ర్యాంక్ వచ్చేస్తే అన్ని పిఎస్యూస్లో మీరు ఎలిజిబుల్ కాదు. సో ప్రతి పిఎస్యూకి దాని క్రైటీరియా ఉంటుంది, దాని కట్ ఆఫ్ ఉంటుంది, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ మేబీ ఇంటర్వ్యూ కానీ డైరెక్ట్ జాబ్ రేట్ కానీ ఉంటుంది. కానీ ఈ పిఎస్యూస్ అన్నీ కూడా ఏదైతే చెప్పానో ఆ పిఎస్యూస్ అన్నీ కూడా మీ గేట్ ఎగ్జామ్ స్కోర్ ఏదైతే ఉంటుందో, మీ గేట్ ఎగ్జామ్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి వాల్యూ ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే పిఎస్యూకి బయట నుంచి రావాలనుకోండి, కొన్ని పిఎస్యూస్కి అయితే బయట నుంచి వచ్చే అవకాశం కూడా లేదు, ఓన్లీ గేట్ ద్వారానే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పిఎస్యూస్కి బయట నుంచి కూడా రావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కనుక ఒక 3 రౌండ్స్లో మేబీ ఎగ్జామ్స్ రాసి అండ్ దెన్ తర్వాత గ్రూప్ డిస్కషన్లో పాల్గొని ఇవన్నీ చేయాల్సి వస్తే మీరు డైరెక్ట్గా 1 రౌండ్ ఆర్ ఈవెన్ 0 రౌండ్లో డైరెక్ట్గా మీకు ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ మేబీ పిఎస్సీ జాబ్స్లోకి డైరెక్ట్గా మీకు ఎలిజిబిలిటీ ఆర్ మేబీ ఏమవచ్చు అంటే ఇంకా డీటెయిల్ చెప్పుకోవాలనుకుంటే మీకు జాబ్ వచ్చేస్తుంది. ఓకే, సో అంతేనా అన్న అంటే ద లిస్ట్ ఈస్ నాట్ ఓవర్ యెట్. మీకు గేట్ రాయడం వల్ల ఫారెన్ యూనివర్సిటీస్లో కూడా ఫర్దర్ ఎడ్యుకేషన్కి ఫర్దర్ ఎడ్యుకేషన్కి అడ్మిషన్ అనేది ఈజీ అయిపోతుంది ఇయర్ బై ఇయర్. సో 2019 కంటే 2020లో, 2020 కంటే 2021లో, సో ఇయర్ బై ఇయర్ ఈ గేట్ ఎగ్జామ్కి పాపులారిటీ పెరుగుతూ పోతుంది. సో ఇయర్ బై ఇయర్ ద ఫారెన్ యూనివర్సిటీస్ విచ్ యాక్సెప్ట్ గేట్ స్కోర్ అనేది కూడా పెరుగుతుంది. సో ప్రతి ఇయర్ ఎక్కువ నెంబర్ ఆఫ్ మన యొక్క ఫారెన్ యూనివర్సిటీస్ అనేవి మన గేట్ స్కోర్ ద్వారా అడ్మిషన్స్ ఆర్ సీట్ అనేవి ఇస్తున్నాయి అన్నమాట. సో
దట్ ఇంపార్టెంట్. ఓకే. సో బేసిక్గా ఇదే కాకుండా ఏవైతే మీకు స్టైఫండ్ ఉంటుందో, సో మీరు వినుంటారు ఆల్రెడీ ఫర్దర్ స్టడీస్ చేస్తే ఎంటెక్ లాంటిది కానీ, సో స్టైఫండ్ అనేది ఇస్తారని తెలుసు మీకు. సో ఈ స్టైఫండ్ రావాలన్నా మీరు గేట్ క్వాలిఫై అవ్వాల్సిందే. ఓకే. సో గేట్ క్వాలిఫై అయితేనే మీకు ఏవైతే ఈ ఎంఈ ఎంటెక్లో స్టైఫండ్ ఇస్తుందని చెప్పి మీరు వినుంటారు. సో అది రావాలంటే ఖచ్చితంగా గేట్ని మీరు క్వాలిఫై చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ది బెనిఫిట్స్ అనమాట ఆఫ్ గేట్. ఓకే. ఇది కాకుండా ఇవి యాక్చువల్గా డైరెక్ట్ బెనిఫిట్స్. సో గేట్ రాస్తే మంచి మార్క్స్ వస్తే దిస్ ఆర్ డైరెక్ట్ బెనిఫిట్స్. సో మీకు ఇవి వస్తాయన్నమాట, కంపల్సరీ. ఇవి కాకుండా ఇండైరెక్ట్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. అవి ఏంటి అనేది నేను మేబీ ఈ వీడియోలో టైం దొరికితే ఆర్ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. బట్ దీస్ ఆర్ ద డైరెక్ట్ బెనిఫిట్స్ మీరు గేట్ ఎగ్జామ్ రాయడం వల్ల. ఓకే. సో నెక్స్ట్ యాక్చువల్లీ గేట్ ఎగ్జామ్ అనేది ఇంత పెద్ద ఎగ్జామ్ ఎందుకైంది? ఈ గేట్ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఈ గేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎవరో కాదు, యాక్చువల్గా ఒక బోర్డు ఉంటుందన్నమాట గేట్కి. ఆ బోర్డులో ఎవరెవరు ఉంటారంటే ఐఐటీస్ ఉంటాయన్నమాట. ఓకే. ఏ ఐఐటీస్ అన్నా అంటే ఐఐటి ఢిల్లీ, ఐఐటి రూర్కీ, ఐఐటి గువాహటి, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే. సో ఈ అన్ని ఐఐటీస్ ఆల్మోస్ట్ 7 ఐఐటీస్. ఈ 7 ఐఐటీస్ ప్లస్ ఐఐఎస్సి బెంగళూరు చూసారా? సో ఈ 8 కాలేజెస్ కలిపి ఒక బోర్డు ఉంటుందన్నమాట. సో ఈ బోర్డు అనేది ఈ యొక్క గేట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ప్రతి ఇయర్ ఒక్కొక్క మేబీ ఈ 8 ఏదైతుందో +1, సో ఒకటి ఐఐసి కదా. సో ఈ 8 మందిలోంచి ప్రతి ఇయర్ గేట్ ఎగ్జామ్ అనేది ఒకరు కండక్ట్ చేస్తారు. సో 2022లో ఐఐటి ఖరగ్పూర్ కండక్ట్ చేస్తుందని చెప్పి టాక్స్. సో అఫీషియల్ నోటిఫికేషన్ అంటే డీటెయిల్ నోటిఫికేషన్ ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటారు, ఏ కాలేజెస్ ఎలిజిబుల్, కాలేజెస్ అంటే ఏ ఇయర్స్ ఎలిజిబుల్, సో అదంతా డీటెయిల్గా రావాలి, ఇంకా రాలేదు. అండ్ ప్రతి ఇయర్ ఏంటి అంటే కొత్త పేపర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు గేట్లో. పేపర్స్ అంటే ఏంటి అన్న అంటే, సో మనకి మీరు చూసుకున్నట్టయితే ఐఐటి జేఈ ఎగ్జామ్ ఉంది కదా, అందరికీ గుర్తుంది కదా. సో దీంట్లో ఏంటి మనకి సబ్జెక్ట్స్ ఏంటి? ఎంపీసీ. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 ఉండేవి కదా. కానీ ఎందుకంటే 12th అయిపోయాక ఈ ఎగ్జామ్ రాస్తారు. అండ్ ఎవరైతే ఎంపీసీ చదువుతారో 12thలో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాస్తారు. కాబట్టి ఇవి మాత్రమే సబ్జెక్ట్స్. బట్ గేట్ అనేది నేను చెప్పాను మీకు, ఇట్ ఈజ్ రిటర్న్ ఆఫ్టర్ ఈ మధ్యన 3rd ఇయర్ లేకపోతే 4th ఇయర్, ఆర్ ఎల్స్ ఇంకా క్లారిటీ చెప్పుకోవాలంటే గ్రాడ్యుయేట్ టెస్ట్. కాబట్టి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక, అండర్ గ్రాడ్యుయేట్ అయ్యాక ఈ ఎగ్జామ్ రాయాలి కదా. సో మీకు తెలుసు ఆల్రెడీ మనకి ఉత్తి బీటెక్ తీసుకుంటేనే సో బీటెక్ ఇదండి. సో బీటెక్ తీసుకుంటేనే డిఫరెంట్ బ్రాంచెస్. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మనకి? సిఎస్సి ఉంది, మెక్ ఉంది, ఓకే, మనకి ఈసీఈ ఉంది, ఏరోస్పేస్ ఉంది. సో వీ హ్యావ్ డిఫరెంట్ బ్రాంచెస్ కదా. ఏ బ్రాంచ్కి సిలబస్ సేమ్ కాదు. వీళ్ళు చదివే సబ్జెక్ట్స్, అందరూ చదివే సబ్జెక్ట్స్ వాళ్ళ స్పెషలైజేషన్కి అనుగుణంగా ఉంటాయి. సో వీళ్ళు చదివే సబ్జెక్ట్స్ మెకానికల్ వాళ్ళు చదవరు, మెకానికల్ చదివే సబ్జెక్ట్స్ ఈసీ చదవరు. సో ఎవరి కాళ్ళకి సెపరేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందువల్ల గేట్ అనేది సింగిల్ ఎగ్జామ్ కాదు, సింగిల్ పేపర్ ఉండదు. అందరికి గేట్ రాసే అందరికీ 1 పేపర్ అనేది ఉండదు. సో ఏ బ్రాంచ్కి సంబంధించి, ఏ స్పెషలైజేషన్కి సంబంధించి ఆ స్పెషలైజేషన్కి సంబంధించిన ఒక పేపర్ ఉంటుందన్నమాట. సో దేర్ ఆర్ డిఫరెంట్ పేపర్స్. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ వస్తుందన్నమాట. సో ఏ బ్రాంచ్కి సంబంధించిన ఆ బ్రాంచ్కి సంబంధించి పేపర్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఆ పేపర్ రాస్తారు. సో ప్రతి ఇయర్ పేపర్స్ ఇంక్రీజ్ అవుతాయనే మీనింగ్ ఏంటి అంటే, ప్రతి ఇయర్ ఒక కొత్త స్పెషలైజేషన్కి సంబంధించిన పేపర్ అనేది యాడ్ చేస్తారు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే మ్యాథమెటిక్స్ కొత్తగా యాడ్ చేసి ఉండొచ్చు, మెరైన్ కొత్తగా యాడ్ చేసి ఉండొచ్చు. సో నేను ఇది ఎగ్జాక్ట్ చెప్పట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ ఇయర్లో లేదనుకోండి, ఒక ఎక్స్ అనే ఇయర్లో ఇవి లేవనుకోండి. సో X+1లో కానీ X+2లో కానీ ఇయర్లో కానీ ఇవి యాడ్ చేసి ఉండొచ్చు. సో ప్రతి ఇయర్ కొత్త పేపర్స్ యాడ్ చేస్తారు. ఎందుకంటే ఎవరైతే ఎలిజిబుల్, ఇందాక చూసారు కదా ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చాను, ఒక పెద్ద లిస్ట్ ఉంది. సో ఎవరికి కష్టం అవ్వకుండా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంబీబీఎస్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకెళ్ళి మెకానికల్ పేపర్ ఇచ్చారనుకోండి, ఇవ్వరు. బట్ దెన్ లెట్స్ టేక్ ఓన్లీ 2 పేపర్స్ ఉన్నాయి. ఒక మెకానికల్ పేపర్ ఉంది, ఒక సిఎస్ పేపర్ ఉంది. 2 పేపర్లు ఉంటే ఏమవుతుంది? ఈ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఇది కానీ రాయాలి. సో ఎలిజిబిలిటీ అంత ఇచ్చేసాక ఒకవేళ మీరు ఆప్షన్స్ తక్కువ ఇస్తే ఈ రాసే స్టూడెంట్స్కి కష్టమవుతుంది. సో కష్టం అవ్వకుండా వాళ్ళు ప్రతి ఇయర్ పేపర్ స్టార్ట్ చేస్తారనమాట. మీరు బాధపడాల్సిన పని ఏం లేదు. ఏవైతే మేజర్ మనకి డిగ్రీస్ ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో వాటన్నిటికి కూడా సంబంధించిన ఎగ్జాక్ట్ పేపర్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కానీ కంప్యూటర్ సైన్స్, ఐటీ, సిఎస్సి, ఐటీ, ఐసీటీ, ఓకే, సో వీళ్ళందరికీ కలిపి ఒకటే పేపర్ ఉంటుంది అన్నమాట, విచ్ ఇస్ సిఎస్. సో గేట్ సిఎస్ అంటారు. సో మీరు వింటారు గేట్ సిఎస్ అని చెప్పి. సో గేట్ సిఎస్ అంటే ఇదే. సో గేట్ సిఎస్ అంటే ఏంటంటే సిఎస్సికి, ఐటీకి, ఐసీటీకి ఏవైతే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఆర్ బ్రాంచెస్ ఉన్నాయో ఆ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ అన్నిటి కూడా సింగిల్ పేపర్ విచ్ ఇస్ గేట్ సిఎస్. సో దిస్ ఇస్ హౌ యాక్చువల్లీ గేట్ కండక్ట్స్ ఎగ్జామ్ అనమాట. ఈ విధంగా డిఫరెంట్ పేపర్స్ అనేవి మనకు ఉంటాయి.
సో గేట్ అనేది మన ఇండియాలో రాసే ఎగ్జామ్ అన్నా అంటే కాదు. ఈ గేట్ ఎగ్జామ్ అనేది బయట కంట్రీస్ కూడా రాస్తారు. అంటే బయట కంట్రీస్ నుంచి వచ్చి కూడా స్టూడెంట్స్ వాళ్ళ కంట్రీస్లో కూడా కొన్నిసార్లు లైక్ కోవిడ్ వల్ల జరగలేదు కానీ లేకపోతే వాళ్ళ కంట్రీస్లో కూడా సెంటర్స్ అనేవి పెడతారు మన వాళ్ళు. సో ఏవే కంట్రీస్ ఉన్నా అంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, యూఏఈ అండ్ ఇథియోపియా. సో వీటిలో కూడా మనకి గేట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ గేట్ అనమాట. అండ్ ఇంకొక విషయం చెప్పలేదన్నా నువ్వు, గేట్ ఎగ్జామ్ అనేది వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎగ్జామ్. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్, సో ఎలా ఉంటుంది, ఏ పేపర్ వాళ్ళకి లైక్ ఎవరికి సంబంధించిన వాళ్ళకి ఉంటుందని చెప్పావు, బట్ ఏమైనా కామన్గా ఉంటుందా ఆర్ ఉండదా, లైక్ హౌ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ అంటే చెప్తాను చూడండి. సో లెట్స్ డిలీట్ దిస్ అండ్ ఇప్పుడు చెప్తాను. సో బేసిక్గా ఈ గేట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ గేట్ ఎగ్జామ్ అనేది ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. ఓకే, ఆన్లైన్ టెస్ట్. దీన్ని మీరు సిబిటి అనొచ్చు. సిబిటి అంటే ఏంటన్నా అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో మీకు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, మీరు సెంటర్కి వెళ్తారు. సో ఆ సెంటర్కి వెళ్ళాక మీకు ప్రతి ఒక్కరు ఒక సిస్టమ్ ఇస్తారు. సో ఆ సిస్టంలో మీకు పేపర్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి, దానికి ఆప్షన్స్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో మనకి క్వశ్చన్స్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఇదివరకు అయితే తక్కువ ఉండేవి, బట్ దెన్ 2021 నుంచి కొత్త టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి యాడ్ చేశారు. అది కూడా చెప్తాను ఏంటేంటో. సో మనకి టైప్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్ మీకు ఏ క్వశ్చన్ టైపో ఆ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మీరు కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటే సెలెక్ట్ చేస్తారు, నెక్స్ట్ వెళ్తారు. సో ఆ విధంగా మీరు ఎగ్జామ్ రాసాక ఇక్కడ సబ్మిట్ చేస్తారు. సో ఈ విధంగా మీకు లైక్ ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్లోనే డిఫరెంట్ లైక్ చాలా సిస్టమ్స్ ఉంటాయి, ఎవరికళ్ళు రాస్తారు. సో ఒక ఇన్విజిలేటర్ ఉంటాడు. మేబీ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో. సో అలా ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు ఆన్లైన్ ఎగ్జామ్ అంటే నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తానంటే ఈ కోవిడ్ టైం వచ్చాక ఆన్లైన్ ఎగ్జామ్ అనే మీనింగే మారిపోయింది. సో ఇంట్లో వచ్చి రాసేస్తున్నారు ఎగ్జామ్స్. సో దట్స్ నాట్ హౌ ఇట్ ఈస్. సో మీ సెంటర్కి వెళ్ళి రాయాలి. ఓకే, సో ఇదనమాట ఎలాగ రాస్తాం అనేది. సో ఇప్పుడు ఈ టైప్స్ అన్నా ఇది అది లైక్ వాట్ ఇస్ ఇట్ ఆల్ అబౌట్ అంటే బేసిక్గా మనకి ఈ గేట్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 65 క్వశ్చన్స్. ఎన్ని? 65 క్వశ్చన్స్. మొత్తం ఎన్ని మార్క్స్ కన్నా అంటే మొత్తం 100 మార్కులకు ఉంటుంది, 100 మార్క్స్. ఓకే, సో ఈ 65 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఎలా అంటే, సో ఒక క్వశ్చన్ ఎంత అన్న అంటే సో అది అగైన్ డిపెండ్స్ ఆన్ టైప్. సో చెప్తాను అది మళ్ళీ. ఓకే, 65 క్వశ్చన్స్ 100 మార్క్స్. సో ఈ 65 క్వశ్చన్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఉంటుంది, ప్లస్ యాప్టిట్యూడ్ ఉంటుంది, ప్లస్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఐ మీన్ సబ్జెక్ట్ ఆర్ బ్రాంచ్ క్వశ్చన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ ఇట్ ఈస్. సో మనకి 65 క్వశ్చన్స్లో స్ప్లిట్ ఎలా ఉంటుందంటే కొన్ని ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఆ బ్రాంచ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీని యొక్క సిలబస్ ప్రతి ఒక్క గేట్ ఆస్పిరెంట్కి ఎవరైతే గేట్ రాస్తారో అందరికీ సేమ్. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మరియు ఈ బ్రాంచ్ వైజ్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి సిలబస్ వేరు. సో గేట్ సిఎస్కి ఉన్న సిలబస్ అనేది గేట్ మెకానికల్కి ఉండదు, గేట్ మెకానికల్కి ఉన్న సిలబస్ అనేది గేట్ ఈసీకి ఉండదు, ఈసీ అంటారు కదా, గేట్ ఈసీకి ఉండదు, గేట్ ఈసీకి ఉన్న సిలబస్ మ్యాథమెటిక్స్కి ఉండదు. సో ఎవరి కాలికి డిఫరెంట్ సిలబస్. బట్ ఈ గేట్ యాప్టిట్యూడ్ సిలబస్ అనేది ప్రతి బ్రాంచెస్కి ఉన్న ప్రతి పేపర్కి సేమ్ సిలబస్. ఓకే, యాప్టిట్యూడ్ మాత్రం. ఓకే, అదనమాట. సో బేసిక్గా ఇందాక టైప్స్ ఉన్నారు కదన్నా, ఒక్కసారి ఆ టైప్స్ చెప్పానన్నా సో మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక కంప్లీట్ అనేది ఫీలింగ్ వస్తుంది. అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అంటే ఎంసీక్యూ. ఫుల్ ఫామ్ ఏంటన్నా అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి. ఎస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో దీనికి మీకు యాక్చువల్గా నేను 2021 బట్టి చెప్తున్నాను. 2022లో సో నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో గేట్ ఎగ్జామ్ దానికి మళ్ళీ మార్చేయచ్చు వాళ్ళు, అది వాళ్ళ ఇష్టం. సో నేను 2021 గురించి చెప్తున్నాను. సో దీనికి మార్క్స్ ఎన్ని ఉంటాయంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఉండొచ్చు ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్ ఉండొచ్చు. ఓకే, ఈ ఎంసీక్యూ అనేది బేసిక్గా ఎంసీక్యూ అంటే ఏంటి అంటే మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4గిట్లో ఓన్లీ ఏదో ఒక 1 ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ఎంసీక్యూ. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏదైతే మీకు లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారో దట్ ఈస్ ఎంఎస్క్యూ. ఎంఎస్క్యూ అంటే ఏంటి అన్న అంటే దీంట్లో మీకు అగైన్ ఆప్షన్స్ అనేవి 4 ఉంటాయి. ఓకే, సో కొన్నిసార్లు 6 ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం 4 ఉంటాయి. ఈ 4గిట్లో ఎన్ని కరెక్ట్ అనేది నాట్ పాసిబుల్ టు సే. 1 ఆర్ మోర్ ఆప్షన్స్ కరెక్ట్ ఉంటాయి. ఒకటే ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఉంది అనుకున్నాం, ఏబిసిడి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ అనేది బి అండ్ సి అనుకుందాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బి పెట్టారు, తప్పు. ఓన్లీ సి పెట్టారు, తప్పు. బిసిడి పెట్టారు, అగైన్ తప్పు. ఓకే, సో ఈ విధంగా ఎగ్జాక్ట్ పెడితేనే కరెక్ట్, లేకపోతే ఆ యొక్క క్వశ్చన్ అనేది తప్పు అయిపోతుంది. అగైన్ ఇది కూడా 1 ఆర్ 2 మార్క్స్కి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ అనేది థర్డ్ టైప్ అనేది ఏంటి అంటే మనకి
ఎన్ఏటి క్వశ్చన్స్ అనమాట. ఇది ఎన్ఏటి అంటే ఏంటి అంటే న్యూమరికల్ ఆన్సర్ టైప్. అగైన్ ఇది కూడా 1 or 2 మార్క్స్కే ఉంటుంది. ఇది ఎలా అంటే మీకు క్వశ్చన్ ఇచ్చేస్తారు. ఓకే, క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంటుంది కదా, ఆ ఆన్సర్ని మీరు ఇక్కడ టైప్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ అనేది 20 అనుకోండి. సో మీకు 20 అనేది టైప్ చేయాలి. ఒకవేళ ఆన్సర్ అనేది 20 అయితే 20 అని టైప్ చేసి మీరు లైక్ సబ్మిట్ చేయాలి ఈ ఆన్సర్ని. అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 పెట్టారు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ 20.1 ఆర్ 19.9 ఆర్ మేబీ ఎనీథింగ్ క్లోజ్ టు ఉన్నా మీకు ఇవ్వబడదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్లో ఉంది 98 అనుకోండి, మీకు 9, 98, 97. సో ఇటువంటి దగ్గరలో ఉన్న లైక్ .0 తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఇస్తారు కానీ, బట్ దెన్ 20 ఇచ్చేగా మీరు 20.1 రాస్తారు అనుకోండి, ఇట్స్ రాంగ్. సో ఎగ్జాక్ట్ వస్తే మీకు ఎగ్జాక్ట్ రాయాలి, బట్ దెన్ .0లో చేంజెస్ వస్తాయి. ఒకవేళ ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ X.YZ ఉందనుకోండి, లైక్ ఇది మారితే దే విల్ కన్సిడర్ అనమాట. సో ఈ యొక్క ప్యాటర్న్ అనేది లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు. అంతకు ముందు వరకు ఏం ఉండేవి, బట్ దెన్ ఇవి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల యాక్చువల్గా ప్రతిసారి మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పిస్తారా. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, సో నెగిటివ్ మార్కింగ్ అనేది లాస్ట్ ఇయర్ కొత్తగా పెట్టారు కాబట్టి దీనికి మరియు దీనికి 0 నెగిటివ్ మార్కింగ్. సో మీరు తప్పు పెట్టినా మీకు నెగిటివ్లో పోయేది -0. సో ఏం పోదనమాట. బట్ ఎంసీక్యూలో ఏంటి అంటే ఒకవేళ 1 మార్క్ క్వశ్చన్ అనుకోండి, ఆ 1 మార్క్ క్వశ్చన్కి మీకు తప్పు చేయడం వల్ల 0.33 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయబడతాయి. అదే 2 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, మీరు తప్పు పెట్టారనుకోండి -0.66. సో 0.66 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయబడతాయి. కరెక్ట్ అయితే +2 +1, మైనస్ అయితే రాంగ్ అయితే -0.33 అండ్ -0.66. ఓకే, సో ఈ విధంగా ప్యాటర్న్ అనేది ఉంటుందన్నమాట నా గేట్ ఎగ్జామ్లో. ఓకే, సో బేసిక్గా బెనిఫిట్స్ ఆల్రెడీ చెప్పాను. అండ్ దెన్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అనేవి ఏదో అన్నావు కదన్నా అంటే ఆ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. చాలామందికి ఒక మిత్ అనమాట. సో మీరు ఇక్కడ వరకు వీడియో చూస్తే కనుక ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో 24 minutes ఆల్మోస్ట్ అయింది. సో ఆ మిత్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ గేట్ ఎగ్జామ్ రాయవలసిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళకి పిఎస్సీతో కానీ ఫర్దర్ స్టడీస్తో కానీ పెద్ద సంబంధం లేదు. అండ్ కంప్యూటర్ సైన్స్కి పెద్ద పిఎస్యూస్ కూడా ఉండవు అనేది ఒక మిత్ అనమాట. చాలామంది నమ్ముతూ ఉంటారు. సో నేను ఒక వీడియో కంపల్సరీ చేస్తాను. ఆ వీడియో ఏంటంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ గేట్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి అనేది నేను డీటెయిల్గా చెప్తాను. ఆ వీడియోలో ఇండైరెక్ట్గా మనకి ఏంటి బెనిఫిట్ బికాస్ ఆఫ్ ఈ గేట్ అనేది ఆ వీడియోలో చెప్తాను. ఓకే, సో బేసిక్గా ఈ మార్క్స్ స్ప్లిటప్ ఎలా ఉంటుందో ఇంకా చెప్పలేదన్నా నువ్వు అంటే థ్యాంక్స్ గుర్తు చేసినందుకు. సో అంతా చెప్పేసి ఇది ఒకటి చెప్పాను అంటే చూడండి. సో ఏం చెప్పాను నేను మీకు, ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ మ్యాథ్స్తో పాటు ఇంకేముంటుందని చెప్పాను, యాప్టిట్యూడ్తో పాటు మీ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ తీసుకుందాం. సో సిఎస్కి సంబంధించిన క్వశ్చన్స్. సో ఈ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి ఆల్మోస్ట్ 13 to 15 మార్క్స్ ఉంటుందన్నమాట. యాప్టిట్యూడ్కి ఎగ్జాక్ట్ 15 మార్క్స్. సో నేను అగైన్ ఈ స్ప్లిటప్ అనేది 2021కి సంబంధించి చెప్తున్నాను. అగైన్ 2022లో మోర్ ఆర్ లెస్ ఇదే ఉంటుంది, అంటే అప్రాక్సిమేట్లీ ఇదే ఉంటుంది. ఓకే, అప్రాక్సిమేట్లీ ఇదంతా అని చెప్పలేదని అంటే 70 to 72 మార్క్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఇంతే ఉంటుంది. బట్ దెన్ ఇదే సేమ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మెయింటైన్ చేస్తారు అనేది నథింగ్ ఈజ్ లైక్ ఫిక్స్డ్. లాస్ట్ ఇయర్ ముందే చెప్పేశారు యాప్టిట్యూడ్కి కేవలం 15 మార్క్స్ అని చెప్పి. ఈ ఇయర్ చెప్పకపోవచ్చు ముందే, ఆర్ ముందే చెప్పచ్చు 20 మార్క్స్ అని చెప్పి, ఆర్ ఈవెన్ 10 మార్క్స్ తీసేసేదాన్ని. సో దట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ ది గేట్ బోర్డ్ ఆర్ మన గేట్ కండక్టింగ్ బాడీ విచ్ ఇస్ ఇయర్ కరెక్ట్పూర్ అంటున్నారు. సో వాళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో నేను మీరు నమ్మినా నమ్మకపోయినా A to Z లైక్ ఇంకా ఏ పాయింట్ మిగలలేదు, అలాగా అంత డీటెయిల్గా చెప్పాను. సో బేసిక్గా మీకు వీడియో అనేది ఖచ్చితంగా నచ్చి ఉండాలి. నచ్చకపోతే లైక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మీకు ఏమైనా లైక్ సజెషన్ ఉందని చెప్పి. సో సజెషన్ నాకు కమెంట్ చేయండి. నచ్చితే ఏం చేస్తారు, లైక్ చేయండి. నచ్చకపోయినా లైక్ చేయండి గైస్. కనీసం ఇంత ఎఫర్ట్ పెట్టి ఒక వీడియో చేశానంటే లైక్తో పాటు మీ ఫ్రెండ్స్కి ఆల్రెడీ చెప్పాను, ఇంకా చేయకపోతే షేర్ అనేది ఇప్పుడైనా చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. సో ఫస్ట్ టైం ఈ వైట్ బోర్డ్ వాడుతున్నాను. సో హ్యాండ్ రైటింగ్ కొంచెం రెడీగా ఉంటే లైక్ యూ కెన్ మేనేజ్ అని చెప్పి అనుకుంటున్నా. ఎస్, అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.